తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న తెలుగు తమ్ముళ్లు మాత్రం తారక్ ను రెచ్చగొట్టి పొలిటికల్ స్టేట్మెంట్లు ఇప్పించే వరకు నిద్రపోయేటట్లు లేరు. తాజాగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై ఫోన్లో బూతులతో రెచ్చిపోయిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నారా లోకేష్ ను వ్యతిరేకిస్తున్న తారక్ నటించిన వార్ 2 సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకుంటారని దగ్గుబాటి వార్నింగ్ ఇవ్వడంతో రచ్చ మొదలైంది. ఎంతకాలం లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అనే ప్రచారానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ఫోన్ ఆడియో జాసిం పోసింది. సందట్లో సడేమియా అన్న సందంగా జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ ఎపిసోడ్ లోకి వైసీపీ నేత రోజా ఎంట్రీ ఇవ్వడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారి ప్రచారం చేసినప్పుడు ఆయనను తెలుగు తమ్ముళ్లు బాగా ఓన్ చేసుకున్నారు. తారక్ సినిమాలకు టీడీపీ కార్యకర్తలు మద్దతిస్తూ ఆయన సినిమాలకు ఓపెనింగ్ ఇచ్చే విధంగా తమ వంతు సహకారాన్ని కొనసాగించారు. కానీ కాంగ్రెస్ నుంచి జగన్ వైదొలిగి వైసీపీ పార్టీ పెట్టే సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పి కొడాలి నాని జగన్ కు జై కొట్టి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగుదేశానికి గ్యాప్ మొదలైంది. ఎందుకంటే కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే కొడాలి నాని జగన్ చెంతకు చేరారు అనే జోరుగా ప్రచారం జరగడంతో చివరకు తారక్ ఈ వ్యవహారంపై స్పందించక తప్పలేదు. కొడాలి నానితో తనకున్న సంబంధం కేవలం సినిమాల వరకే పరిమితమైందని, రాజకీయాల్లో నాని తీసుకునే నిర్ణయాలతో తన ప్రమేయం లేదని జూనియర్ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తన కట్టె కాలే వరకు తాను తాతయ్య పెట్టిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని కూడా స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. 2004 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైకిల్ పార్టీతో అంటి ముట్టనట్లుగా వెలుగుతూ వచ్చారు. అప్పటి వరకు నందమూరి బాలకృష్ణతో కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్షిప్ ఉండేది. కానీ జూనియర్ తండ్రి హరికృష్ణ మరణం తర్వాత పచ్చ పార్టీతో పాటు ఫ్యామిలీ కూడా తారక్ ను దూరం పెట్టింది. కొన్ని సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినప్పుడు బాలకృష్ణ స్పందిస్తూ తారక్ సేవలు పార్టీకి అవసరం లేదని గుండబద్దలు కొట్టడంతో జూనియర్ విషయంలో చంద్రబాబు టీం ఎంత నెగిటివ్ గా ఉందో స్పష్టమవుతోంది అన్న ప్రచారం జరిగింది. బాలకృష్ణతో ఉన్న గ్యాప్ కు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానమిస్తూ అసలు తమ మధ్య ఎందుకు గ్యాప్ పెరిగిందో అర్థం కావడం లేదని, బాలకృష్ణను కలిసి ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తన వైపు నుంచి తారక్ సంసిద్ధతను వ్యక్తం చేశాడు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ కఠినంగా వ్యవహరించడానికి కారణం నారా లోకేష్ అన్న ప్రచారం తెలుగుదేశం పార్టీలో చాలా కాలం నుంచి వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా విడుదలైన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో తారక్ ను కలిసి ఏకాంతంగా మంత్రాలు జరపడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం బీజేపీకి పార్టీల మధ్య అప్పటికింకా పొత్తు ఖరారు కాలేదు. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ తో అమిత్ షా మంత్రాలు జరపడం చాలా రకాల ఊహాగానాలు వచ్చాయి. చంద్రబాబును పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ ప్రమోట్ చేసుకుంటుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ ను డిస్టర్బ్ చేసినందని అప్పట్లో తెలుగు తమ్ముళ్లు వాదన. ఈ కారణం చేతనే 2024 ఎన్నికల్లో అసలు జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలవకపోగా ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా తారక్ కు కనీసం ఆహ్వానం పలకలేదు అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక అక్కడి నుంచి లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రచారం ఊపందుకుంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో టీడీపీ క్యాడర్ నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ట్రోల్ చేయడం ఈ వివాదాన్ని పెంచింది. తాజాగా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ లోకేష్ ను వ్యతిరేకించిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీని రిలీజ్ కాకుండా అడ్డుకుంటానని ప్రకటించడంతో ఓపెన్ వార్ షురూ అయింది. ఎమ్మెల్యే దగ్గుబాటి ఫోన్ సంభాషణలో జూనియర్ పై బూతులతో విరుచుకుపడడంతో అటు తారక్ ఫ్యాన్స్ ధర్నా చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా తాతయ్య ఆశీర్వచనాలు ఉన్నంత వరకు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా తనను ఎవరూ ఆపలేరని జూనియర్ చేసిన కామెంట్ వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలు లోకేష్ ను ఉద్దేశించే తారక్ అన్నాడని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గుపాటి భూత పురాణంపై జూనియర్ స్పందన ఏ రకంగా ఉంటుందోనని ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. జూనియర్ వర్సెస్ లోకేష్ ఎపిసోడ్ లోకి మాజీ మంత్రి రోజా ఎంట్రీ ఇచ్చి ఈ వివాదాన్ని మరింత వేడెక్కించారు. జూనియర్ సినిమాను అడ్డుకోవడం అంటే అరచేత్తో సూర్యుడిని అడ్డుకున్నట్లే అంటూ రోజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అసలే జూనియర్ ఎన్టీఆర్ పై భక్కుమంటున్న తెలుగు తమ్ముళ్లకు రోజా వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లు మారాయి. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.